కానీ ఆ సంపాదించిన మనీ అంతా మీరు వాటిని ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఎంపైర్స్ కట్టుకోవచ్చు కదా, ఎందుకు కట్టలేకపోయారు? నాకు అంటే నేను ఇన్వెస్ట్మెంట్స్ చేశాను, నేను కానీ రాజు కానీ మాకు అంత ఇన్వెస్ట్మెంట్స్ కలిసి రాదు. ఓకే. తర్వాత నేను నాకు ఒక ఒక నిర్మలమ్మ గారు ఉన్నారు కదా, ఆర్టిస్ట్ నిర్మలమ్మ గారు, పెద్ద నిర్మలమ్మ ఆవిడ దగ్గర ఒక తోట కొన్నాను నేను. 45 acres తోట గూడూరు దగ్గర. ఆ తోట ఒకటి ఉంది నాకు. ఇంక ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు చాలా బాగుంటుంది అసలు, ఎంత చక్కగా ఉంటుంది. నేను దాదాపు ఒక 20 సంవత్సరాలు అద్దె కొంపలు ఉన్నాను. 5 సంవత్సరాల మీద ఒక కొంపలు ఉండను నేను. 5 సంవత్సరాలు అవగానే మళ్ళీ ఖాళీ చేయడం. నాకు ఎందుకు సొంత ఇల్లు కట్టుకునే యోగం రాలే. తర్వాత మా మిస్సెస్ చెప్పింది, ఇలా సొంత ఇల్లు లేకపోతే బాగోదండి, మనకి ఇల్లు ఉండాలి అంటే అప్పుడు బ్రెయిన్ పెట్టి టాకి అప్పుడు కట్టించాను. మంచి బ్రహ్మాండమైన ఇల్లు భగవంతుడు నాకు. భలే ఉంటుంది అసలు, లోపలికి రాగానే అదేదో మ్యూజిక్ చాలా వైబ్స్ భలే ఉంటుంది. చాలా వైబ్స్ ఉంటాయి మా ఇంట్లో. ఆ పూజలు కానీ మా ఆవిడ ఎప్పుడు పూజలు, మా కోడలు కానీ అందరూ పూజలు పునస్కారాలు ఎప్పుడు పాజిటివ్గా ఉంటాం. ఎవరి గురించి ఏం ఉండదు అక్కడ. దైవ చింతన లేకపోతే మ్యూజిక్ చింతన, ఇంతే.